ఇక జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన బ్రేకింగ్ ఇది. కాసేపట్లో అతనికి శిక్ష ఖరారు కాబోతోంది. అత్యాచారం కేసులో ఈ తీర్పు వెల్లడించనున్నారు. అయితే తనకు తక్కువ శిక్ష వేయాలి అంటూ రేవణ్ణ కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా సమాచారం అందుతోంది. కర్ణాటకలో సంచలనం సృష్టించిన లైంగిక దాడుల కేసులో ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణ దోషిగా తేలారు. దీంతో కోర్ట్ హాల్లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. నిన్న గతంలో ప్రజ్వల్ అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ మహిళ ఫిర్యాదు చేసింది. లేడీ కంప్లైంట్తో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం. విచారించిన స్పెషల్ టీం 2000 పేజీల ఛార్జ్ షీట్ ని దాఖలు చేసింది. నిన్న కోర్టు అతన్ని దోషిగా తేల్చింది. శిక్షను ఇవాళ ఖరారు చేయబోతున్నారు. మరికొద్ది క్షణాల్లోనే ఎలాంటి శిక్ష ఉంటుందో మనకు తెలుస్తుంది. అయితే ఇదంతా ఒక ఎత్తైతే తనకు శిక్ష తగ్గించమంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు అని ప్రజ్వల్ రేవణ్ణ కోర్ట్ హాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి తప్పు చేసినప్పుడు ఏమైపోయింది అంటూ కొంతమంది బయట సోషల్ మీడియాలో కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ దోషిగా తేలాడు కాబట్టి ఇవాళ ఏడుస్తూ ఉన్నాడు. కానీ గతంలో ఎంతమంది మహిళలతో ఇలాగా ఆడుకున్నాడు, మహిళా వేధింపులు ఆ రోజు కనపడలేదా అంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. రైట్, జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా తేల్చింది కోర్టు. నిన్న ఇవాళ శిక్ష వేయడానికంటూ పెట్టారు. ఇవాళ మరి ఏం శిక్ష విధిస్తారు జడ్జ్ అన్నది మనకు తెలియాల్సి ఉంది. కర్ణాటకలో లైంగిక దాడుల కేసు ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. అయితే ఇంటి పని మనిషిపై అత్యాచారం చేసి ఆ తర్వాత వీడియో చిత్రీకరణ చేసిన కేసులో సదరు బాధితురాలు కంప్లైంట్ చేయడంతో ఇదంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. తర్వాత దాదాపు 2000 పేజీల ఛార్జ్ షీట్ ని కూడా దాఖలు చేసింది ప్రత్యేక దర్యాప్తు టీం. మొత్తం విచారణ చేపట్టిన తరువాత ఆయన పైన ఏవైతే అభియోగాలు పెట్టారో అవన్నీ కూడా నిజమని తేలింది, రుజువయ్యాయి. మొత్తం 23 మంది సాక్షులని విచారించిన తరువాత ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా ఖరారు చేసింది కోర్టు. ఇవాళ మరికొద్ది క్షణాల్లోనే శిక్ష వేయబోతూ ఉన్నారు. అయితే నిన్న కోర్ట్ హాల్లో కూడా చాలా భావోద్వేగానికి గురైనట్టుగా సమాచారం. ఒక్కసారిగా కోర్ట్ హాల్లో కుప్పకూలిపోయాడు ప్రజ్వల్ అన్నారు. అలాగే శిక్షను కాస్త తగ్గించాలి అంటూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. మా ప్రతినిధి శివ ఉన్నారు మనకు అప్డేట్స్ అందించడానికి ఈ కేసుకు సంబంధించి. శివ, తప్పు జరిగింది, ప్రస్తుతం దోషిగా కూడా తేల్చారు, మరి కాసేపట్లో శిక్ష విధించబోతూ ఉన్నారు. ఒకసారి కోర్ట్ హాల్లో జరిగిన సన్నివేశం ఏంటో చెప్పండి. అలాగే ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది అని చెప్పి అడ్వకేట్స్ అంటున్నారు. రైట్ సుమతి, సంచలనం సృష్టించిన కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక ఆరోపణల కేసుకు సంబంధించిన కేసు నిన్న ట్రయల్ కోర్టు ఫైనల్ తీర్పిచ్చింది. నిన్న ప్రజాప్రతినిధుల ట్రయల్ కోర్టు నిన్న దోషిగా నిర్ధారిస్తూ, అంటే సుదీర్ఘంగా 14 నెలల పాటు కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైల్లో అతను శిక్ష అనుభవిస్తున్నారు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. 2024లో ఈ కేసు అనేది వెలుగులోకి వచ్చిన తర్వాత లోక్సభ ఎన్నికలు 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ వీడియోలన్నీ కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో ముగిసిన మరుసటి రోజే తను జర్మనీ పారిపోయారు. తర్వాత నెల రోజులకు తిరిగి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లోనే సిట్ అధికారులు అతని అదుపులో తీసుకుని విచారించిన తర్వాత తనను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు సుదీర్ఘంగా విచారించిన తర్వాత వాదనలు ప్రతివాదనలు అనేక మంది సాక్షులను విచారించిన తర్వాత సిట్టు ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత 2000 పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 23 మంది సాక్షులను విచారించింది. 123 ఆధారాలను కూడా సమర్పించినట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా సుదీర్ఘంగా విచారించిన తర్వాత ప్రజ్వల్ రేవణ్ణను నిన్న ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో కోర్టు హాల్లోనే కుప్పకూలిపోయారు ప్రజ్వల్ రేవణ్ణ. తన శిక్షను తగ్గించాలంటూ కూడా కోర్టును వేడుకున్నట్టు తెలుస్తుంది. కన్నీటి పర్యంతమైనట్లు కూడా తెలుస్తుంది. అయితే 2021లో తన ఫామ్ హౌస్లో ఒక మహిళపై అత్యాచారం చేసిన నేపథ్యంలో తాను ఈ కేసు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో ఫిర్యాదు చేసిన తర్వాత ఆ కేసును పరిగణనలోకి తీసుకుని ఇటు కర్ణాటక ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్గా కేసును తీసుకోవాలంటూ కూడా సిట్టు బృందాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వారు దర్యాప్తు ప్రారంభించారు. కరెక్ట్గా ఈ వీడియోస్ అన్ని కూడా అశ్లీల వీడియోలు కానీ
లైంగిక దాడికి సంబంధించిన వీడియోలు స్వయానా తాను చిత్రీకరించిన వీడియోలు ఏవైతే ఉన్న వీడియోలన్నీ కూడా బయటకు రావడంతో వందల సంఖ్యలో అశ్లీల వీడియోలన్నీ కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం కూడా సీరియస్గా చూస్తున్న విచారణ ప్రారంభించింది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత వెంటనే ఇదంతా కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీడియోలన్నీ కూడా బయటకు రావడం, తనపై యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని తెలిసిన నేపథ్యంలోనే హుటాహుటిన నైట్కే కర్ణాటక నుంచి ఇటు జర్మనీ పారిపోయారు. తర్వాత కొంత సమయం ఇచ్చిన తర్వాత నెల రోజులకు తిరిగి మళ్ళా బెంగళూరు వచ్చిన తర్వాత ప్రజ్వల్ రేవణ్ను అదుపులోకి తీసుకుని సిట్టు దర్యాప్తు బృందం విచారించింది. విచారణలో దోషిగా తేలిన నేపథ్యంలో ఆరోపణలు అనేవి అతనికి ఎగ్నెస్ట్గా ఉన్న నేపథ్యంలో అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. 14 నెలలుగా జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు నిన్న ఫైనల్గా తుది తీర్పును ట్రయల్ కోర్టు ఇచ్చిన నేపథ్యంలో అతని దోషిగా తేల్చుతూ ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు మరి కాసేపట్లోనే ఈ ప్రజ్వల్ రేవణ్ కేసుకు సంబంధించిన శిక్ష అనేది ఖరారు చేయబోతున్నారు. అయితే ప్రజ్వల్ ఈ శిక్షణ అనేది తక్కువగా ఎంత శిక్ష పడే అవకాశం ఉంది, ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది అని చెప్పి న్యాయ నిపుణులు అంటున్నారు. కేసు తీవ్రతను బట్టి సిట్టు బృందం అయితే మాత్రం జీవిత ఖైదు విధించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రజ్వల్ రేవణ్ మాత్రం కేసు తీవ్రతను అంటే కేసును దృష్టిలో ఉంచుకుని నాకు శిక్ష తక్కువ విధించాలి అనేది ఆ కోర్టు వద్ద కోరినట్టు తెలుస్తుంది. దాన్ని క్షమించాలి అనేది కూడా ఆయన వేడుకున్నట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ప్రజ్వల్ రేవణ్ కోరుకున్నట్లుగా కేసును దృష్టిలో ఉంచుకుని అంటే వందల వీడియోలు బయటకు రావడం, అనేక మందిని భయపెట్టడం, ప్రశ్నించిన వారిని బెదిరించి ఇటు ప్రజ్వల్ రేవణ్ తల్లిదండ్రులు కూడా బాధిత మహిళను కూడా బెదిరించారు, తన తండ్రిని ఉద్యోగులను తీపించేశారు అనేది కూడా ఒక మహిళ బహిరంగంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా అనేక మంది వీడియోలను అతను చిత్రీకరించి లైంగిక దాడి చేసేటప్పుడు వీడియోలు తీయడం కానీ అవి బయటికి రావడం అదంతా కూడా సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చగా దారితీసింది. అంటే ఒక మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ కుటుంబంలో ఇటువంటి ఘటనలు వెలుగులోకి రావడం పట్ల కూడా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక ఫైనల్గా సిట్టు బృందం అయితే జీవిత ఖైదు విధించాలనేది కోర్టులో వాదనలు వినిపించారు. మరి ఫైనల్గా ఏం జరగబోతుంది అనేది కూడా రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఎటువంటి శిక్ష ఖరారు అవుతుందో అన్నది మరికొద్దిసేపటి